హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పరమాన్నం రెసిపీ అండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సేమ్ టైంలో టేస్ట్ కూడా భలే ఉంటుంది. రండి ఈ ప్రసాదం రెసిపీ ఎలా చేయాలనేది చూసేస్తాం. ఫస్ట్ మనం బియ్యము పప్పు దీన్ని నానబెట్టుకోవాలండి. దానికోసం నేను ఈ కప్పు కొలత తీసుకుంటున్నా. దీంట్లో ఒక కప్ అంతా బియ్యం తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ అంతా పెసరపప్పు తీసుకుంటున్నా. అలానే 2 టీ స్పూన్ అంతా సగ్గుబియ్యం సన్నటివి తీసుకుంటున్నానండి. ఇవి మూడింటిని మనం శుభ్రంగా కడిగేసి నీళ్ళేసి నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కడిగి తీసుకున్నాక 2 కప్ అంతా వాటర్ వేసేయండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని కుక్కర్లో మనం వేసి కుక్ చేయబోతున్నామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళన్నీ కడిగేసి ఈ బియ్యం పప్పు అన్నిటినీ కుక్కర్కు మార్చుకోండి. కుక్కర్కు మార్చిన తర్వాత 2.5 కప్ అంతా నీళ్ళు వేయండి. నీళ్ళు వేసిన తర్వాత 1 కప్ అంతా పాలు వేయండి. పాలు వేసిన తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే పాలు వేసి కుక్ చేస్తున్నప్పుడు పాలు అనేది పొంగి బయటికి వస్తుంది. అలా రాకుండా ఉండడానికి కోసం ఒక ఎంటీ గిన్నెని శుభ్రంగా కడిగేసి ఇలా మీరు పైన ఫ్లోట్ అయినట్టు వదిలేయండి. వదిలేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి. 5 నుంచి 6 విజిల్ మనం వదిలి తీసుకోవాలి. ఈ విధంగా మనం 6 విజిల్ వదిలి తీసుకున్నామంటే మనకు బియ్యం అనేది సూపర్గా ఉడికిపోతుంది. కుక్కర్ నుంచి ప్రెషర్ వెళ్తున్న ఈ సమయంలో మనం బెల్లంని పాకంలాగా రెడీ చేసుకోవాలండి. దానికోసం నేను 1.5 కప్ అంతా బెల్లం తీసుకుంటున్నా. హాఫ్ కప్ అంతా నీళ్ళేసి దీన్ని బాగా నేను బాయిల్ చేయబోతున్నానండి. మనం వాటర్ వేసిన తర్వాత బెల్లం అనేది బాగా కుక్ అవ్వాలండి. ఒక 3 to 4 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఈ విధంగా మనం కుక్ చేసుకున్నామంటే ఈ బెల్లంలో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిన తర్వాత లాస్ట్గా 1 టీ స్పూన్ అంతా ఏలకుల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసినాక ఒక 2 సెకండ్స్ మరిగించి మీరు పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ పాకం అనేది మనకు పూర్తిగా చల్లారిన తర్వాతని మనం దీన్ని పరమాన్నంలో వేయబోతున్నామండి. ఈలోపు రండి మనకు అన్నం ఏ విధంగా ఉడికిందని చూస్తాము. మనం వేసిన అన్నం సూపర్గా ఉడికి వచ్చిందండి. ఇప్పుడు మెల్లగా ఒక స్పూన్ పెట్టేసి మనం వేసిన గిన్నెని కూడా బయటికి తీసేయాలండి. ఈ విధంగా గిన్నెని బయటికి తీసిన తర్వాత మనం మళ్ళీ ఈ అన్నంలో పాలు అనేది వేసి మళ్ళీ ఒక 2 నిమిషం పాటు కుక్ చేసి దింపుకోవాలండి. దానికోసం నేను ఇట్లా అన్నంని బాగా మ్యాష్ చేసాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1 కప్ అంత పాలు వేస్తున్నానండి. పాలు వేసి ఒక 2 నిమిషం పాటు ఈ బియ్యంని మళ్ళీ పాలతో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుతూ పాలతో ఈ బియ్యంని ఉడికించాలండి. ఈ విధంగా ఉడికించిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేసి ఈ అన్నంకు కొద్దిగా మనం రెస్టింగ్ టైం అనేది ఇవ్వాలండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఈ అన్నంలో వేసి కలుపుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్లో మనం చేసి పెట్టిన ఈ బెల్లం పాకం అనేది ఆరిపోతుంది. తర్వాత మనం ఎలా కలపాలనేది చూస్తాం. 15 మినిట్స్ తర్వాత చూసామంటే అండి మనకు ఈ పాకం అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడిగట్టి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుంటామంటే మనకు బెల్లంలో ఉన్న దుమ్ములు అనేది రాకుండా ఉంటుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం అన్నిటినీ వేసేయండి. మనం తీసుకున్న కొలతకు మనం తీసుకున్న ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అందుకని అన్ని బెల్లం సిరప్ని వేసేసి మనం మంచిగా కలిపి తీసుకోవాలండి. ఈ విధంగా మనం మెల్లగా కలుపుకోవాలి. దీంట్లో మనం నోట్ చేయాల్సిన ఒక విషయం, మనం రెడీ చేసుకున్న ఈ బెల్లం పాకం అనేది ఖచ్చితంగా చల్లారే ఉండాలండి. లేదంటే మనకు పరమాన్నంలో వేస్తున్నప్పుడు పాలు అనేది విరిగిపోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. ఈ విధంగా మనం కలిపిన తర్వాత మళ్ళీ ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసి సిమ్లో ఒక 3 to 4 మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీనికి నెయ్యితో ఒక చిన్న పోపు అనేది వేయబోతున్నామండి. దానికోసం ఇంకొక పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది తీసుకున్నానండి. నెయ్యి అనేది బాగా వేడి అయిన తర్వాత
2 టేబుల్ స్పూన్ అంత బాదం పప్పు వేస్తున్నా. అలానే బాదం పప్పు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అండి 2 టేబుల్ స్పూన్ అంత కిస్మిస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెయ్యితో సహా మనం ఫ్రై చేసుకున్న ఈ నట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పరమాన్నంలో వేసి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అని జరుగుతున్న ఈ సమయంలో ఈ కుక్కర్ని మనం పొయ్యి మీద పెట్టేసి సిమ్లో దాన్ని వేడి చేస్తున్నామండి. సిమ్ కాక మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. నెయ్యితో సహా నట్స్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 to 5 సెకండ్స్ పొయ్యి మీద ఉంచేసి మనం ఆఫ్ చేసి తీసుకున్నామంటే మనం దేవుడికి పెట్టడానికి సూపర్గా పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఈ పరమాన్నం రెసిపీ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా చేయాల్సిన ఒకే ఒక విషయం అండి, మనం బెల్లం పాకం కానీ సిరప్ కానీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని అన్నంలో యాడ్ చేస్తున్నప్పుడు ఆ పాకం అన్నది పూర్తిగా చల్లారి ఉండాలండి. ఆ విధంగా మనం చూసుకున్నామంటే మనకు ఈ పరమాన్నం అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. లాస్ట్గా మీరు పొయ్యిని ఆఫ్ చేయడానికి ముందు ఒక చిన్న పించు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఇలా కలిపేసి స్టవ్ నుంచి తీసేయడమే. అంతే, మనకు సూపర్గా పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. మీకు ఇంకా గుడిలో తిన్నట్టు కావాలంటే ఒక చిన్న పించు పచ్చి కర్పూరం అనేది యాడ్ చేసుకున్నారంటే మీకు గుడిలో తిన్నట్టే ఉంటుందండి. అంతే, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ప్రసాదం రెసిపీని ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టేయడమే అండి. అంతే అండి, చాలా చాలా ఈజీగా మనం నైవేద్య ప్రసాదం ఎలా రెడీ చేయాలనేది చూసామండి. మీరు కూడా తప్పకుండా సేమ్ కొలతలతో ఈ నైవేద్య ప్రసాద రెసిపీని ఖచ్చితంగా చేసి చూడాలండి. మీకు ఈ ప్రసాదం రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.